అదే డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను కదండి. ఆఫీస్కి వచ్చే దాకా నన్ను ఫోన్లు మీద ఫోన్లు చేసి ఇసుకిచ్చేసారండి. బాగా ఇబ్బంది పెట్టారు నన్ను. నేను వెళ్ళానండి, కాగితాలు రాసుకున్నారు. రాసుకున్నప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు రాసే కాగితాలు, సంతకాలు చేసే కాగితాలు మీకు జిరాక్స్ ఇస్తామమ్మా అని చెప్పేసి అన్నారు. అని నేను అన్నాను, గతంలో ఎలా జరిగినాయండి, నేను చేయను, సంతకం నేను చేయను అని చెప్పేసి అన్నాను. రాసుకున్నాడు. రాసుకొని ఆయన ఏం చెప్పాడు, సిఏ గారు ఆయన ఇది అంతకుముందు తాడేపల్లి సిఏ గారు. అయితే డిఎస్పీ గారు తీసుకెళ్ళి పెట్టాడండి కాగితాలని. పెట్టాక అన్నాడు, మా సంతకం చేయనంటుంది, ఏలుముద్ర చేయనంటుంది, ఏలుముద్ర ఏనంటుంది అని డిఎస్పీ గారికి చెప్పాడు. ఆయన పిలిచి కూర్చోబెట్టి, ఏమమ్మా మీ భూమి మేము తీసుకుంటున్నామా, మేము రాసుకుంటున్నామా, నువ్వు సంతకం చేయకపోతే ఎట్లాగా, నువ్వు ఏలుముద్ర అయిపోతే ఎట్లాగా అని చెప్పేసి మాట్లాడారు. ఏమన్నారు, నీకు రాసిన కథలు చదివించుకో అని. ఎవరు చదవలు అక్కడ, రాసిన ఆయనే చదివాడు, ఏమి చదివాడో తెలియలేదు అసలు నాకు బయట వాళ్ళు ఎవరు చదివి వినిపించలే. అది జిరాక్స్ ఇస్తా అన్నారు. ఆడ బయట జిరాక్సు ఇక్కడ రావట్లేదు, అక్కడ రావట్లేదు అని సాకులు చెప్పారండి. నేను ఏలు ముద్ర వేసిన దాకా నాకు అట్లా చేశారు. ఏలు ముద్ర వేసాక నన్ను పేసి పెట్టారండి. మళ్ళీ ఏం చెప్పాడైనా, అమ్మ నేను ఫోన్లో తీశాడు, ఫోన్లో రాలేదు. అయితే ఫోన్లో రాలేదు అది. ఆయన ఏమన్నాడు, నేను జిరాక్స్లు నీకు ఫోన్ పంపిస్తానమ్మా, మంచిగా చేసి అని చెప్పేసి అన్నాడు. నేను 2 రోజులు ఫోన్ చేస్తున్నాను ఆయనకి. ఒకరోజు ఫోన్ ఎత్తాడు, నేను పంపిస్తానమ్మా, ఇంకా డిఎస్పీ గారు సంతకం చేయలేదు అని చెప్పుకొచ్చాడు. నిన్న 2 సార్లు చేశాను, ఫోన్ ఎత్తట్లే. వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టారంటే, అసలు వాళ్ళకి సంబంధం లేని దానికి కూడా నన్ను పిలిచి నాతోటి కాగితాలు రాసుకొని ఏలుముద్ర వేసుకొని అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రకంగా నన్ను అసలు చాలా బాధపడుతున్నారు పోలీసులు కూడా, ఎందుకు తెలియట్లేదు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది సిమ్ముల కేసు అమ్మా, మేము చేసేది కాదు అంటున్నారు. అప్పుడు పక్క సిమ్ముల కేసు అన్నప్పుడు వాళ్ళు చేసేది కానప్పుడు ఎందుకు ఒత్తిడి చేయాలి? ఇది కలెక్టర్కో ఎంఆర్ఓకో పంపించాలి. అసలు నన్ను పిలవటం కారణం ఏంటి? నేను సీఎం గారికి పెట్టా, చంద్రబాబు అన్నయ్యకి పెట్టా, లోకేష్ బాబుకి పెట్టా, పవన్ కళ్యాణ్కి పెట్టా, కలెక్టర్ ఆఫీస్లో పెట్టా, 4 దిక్కులను పెట్టా కాగితాలు. మెయిన్ పెద్దోళ్ళకే నేను పెట్టుకున్నాను కదా కాగితాలు. వీళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకు నన్ను పిలిపించినట్టు చేసినట్టు, అదేమంటే మాకు సీఎం దగ్గర నుంచి వచ్చింది అని అన్నాడు. డిఎస్పీ గారు ఏమన్నానంటే, అది సీఎం దగ్గర నుంచి మాకు వచ్చింది కాబట్టి నిన్ను పిలిపించాము, లేకపోతే ఇక్కడ నిన్ను ఎవరో పక్కనిచ్చోళ్ళు ఉండరు, అసలు ఈ కేసు కూడా మేము తీసుకోము అని చెప్పి మాట్లాడాడు. పిలిపించావు, దేన్ని పిలిపించావు? అది నువ్వు న్యాయం చేయాలంటే పిలిపించాలి. అది న్యాయం చేయనప్పుడు ఎందుకు పిలిపించాలి? నన్ను దేన్ని పిలిపించాలి? మీ మీద ఏ నింద రాకూడదు, మీరు మటుకి బాగుండాలి, మేము మటుకి ఇట్లా ఉండాలి. వీళ్ళు చేసే పనులు అది. అధికారులకు ఏం చెబుతారు, మేము పిలిపించాము, సాల్వ్ చేసాము, అయిపోయింది దానికి అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తారు కాగితాలు. ఇప్పుడు సీఎం చంద్రబాబు అన్నయ్య కాంచి కాగితాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు చేసేది కాదని వాళ్ళు తెలుసు, గతంలో ఎన్నోసార్లు జరిగింది. వాళ్ళు ఏం చేయాలి? ఎంఆర్ఓకో, ఆర్డీ ఆఫీస్కో, రికార్డ్ ఆఫీస్కో, కలెక్టర్కో పంపాలి. వాళ్ళు ఎవరు? డిఎస్పీ వాళ్ళకి పంపాలి. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య ఆఫీస్ నుంచి ఎందుకు వెళ్ళింది? వీళ్ళకి ఏదన్నా పరిష్కారం చేయండి అని చెప్పి వాళ్ళకి పంపినప్పుడు మీరు పరిష్కారం చేయకపోయినప్పుడు నన్ను ఒత్తిడి చేయటం దేనికి? నన్ను పిలిపియటం దేనికి? నాతో ఏలుముద్ర లేపుకోవటం దేనికి? అసలు ఏం చేశారు? రాసుకున్నారు, బయట వాళ్ళు ఎవరు చదవల కాగితాలు, వాళ్ళే చదివారు, వాళ్ళే వినిపించారు. మళ్ళీ ఆ కాగితం చదువుతానే ఫోన్లో ఎవరికో చెబుతున్నాడు మ్యాటర్ అంతా, రాసిన మ్యాటర్ అంతా మళ్ళీ ఫోన్లో చెబుతున్నారు. ఎవరు? ఇద్దరు సీఏ చేశాడు ఆయన తాడేపల్లిలో. నువ్వు కాగితాలు పంపించేటప్పుడు మళ్ళీ ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు కాగితాలు కలెక్టర్కి పంపిస్తున్నావు, ఎంఆర్ఓ పంపిస్తున్నావు, వాళ్ళకి పంపేటప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఏరియా వాళ్ళకి ఎవరికి చెప్తున్నారు ఆ మ్యాటర్ అర్థం కావట్లేదు. ఎవరికి పంపిస్తున్నారో తెలియట్లేదు. గతంలో కబ్జాదారులతో వాళ్ళు కుమ్మక్కై ఉన్నారు, కబ్జాదారులతో మాట్లాడుతున్నారు అంతకుముందు. మరి ఇప్పుడు కూడా అదే జరిగిందా? అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు వీళ్ళు?
వీళ్ళు పనులు చేయనప్పుడు నన్ను ఎందుకు పిలిపించాలి, నన్ను ఎందుకు ఒత్తిడి చేయాలి? అసలు నాకు ఏం అర్థం కావట్లా. వీళ్ళ వల్ల నాకు మానసిక బాధ ఎక్కువైపోతుంది, మనశ్శాంతి ఉంటలా. ఎందుకంటే పదే పదే వీళ్ళకి ఫోన్లు చేసి నన్ను పిలిపించటం, ఎప్పుడో గతంలో జరిగిన దానికి వీళ్ళు చేయని దానికి ఇప్పుడు పిలిపించేదో చేసినట్టు నన్ను పిలిపించటం. నేను ఎంత యాతన పడ్డాను ఆడికి వెళ్తాకి. 3 రోజులు నాకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారు. ఆడికి వెళ్ళిందా కాగితాలు రాసుకుందాకా బాగానే ఉన్నారు. కాగితాలు రాసిన కానీ వాళ్ళు ఫోన్ వేస్తట్లా. అంతకుముందు నాకు ఫోన్లు చేసి ఇసుకిచ్చేశారు. ఇలా చేస్తున్నాడు. ఎందుకు చేస్తారో తెలియట్లేదు. ఇది నాది భూమి సమస్య. వాళ్ళ వల్ల కానప్పుడు వదిలేయాలి. మేము చేస్తాను కానీ మేము పోతాము. నన్ను ఎందుకు ఒత్తిడి చేస్తున్నారో తెలియట్లేదు. నన్ను బాధ పెడుతున్నారు. మరి ఆ రోజు నాకు 300 ఖర్చు అయినాయి. ఎవరు ఇస్తారు ఆ డబ్బులు? నాకు ఎవరు ఇస్తారు? నాకు 300 ఖర్చు అయినాయి రాటాకి పోటాకి. మరి ఆ 300 నాకు యానిచ్చి వస్తాయి. ఎవరు ఇస్తారు నాకు? ఆ రోజు కూలి చెడింది నాకు. పొద్దున్న 8ంటికి వెళ్తే సాయంకాలం 4ంటికి జరే ఇంటికి నేను. మరి తిండి తిప్పలేం లేదు. మరి అరక్క నన్ను యాతన పెడుతున్నారు. నన్ను ఏది ఇస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఎందుకు బాధ పెడతారో తెలియట్లేదు. నాకు వీళ్ళ వల్ల పెద్ద తలనొప్పి అయిపోతుంది నాకు. అది కలెక్టరు ఎంఆర్ఓ చూడాల్సిన పనులకి అసలు సీఎం గారికి వీళ్ళు డైరెక్టర్ చెప్పాలి. సార్ అది మేము చేసే పని కదా సార్ అది. మరి కలెక్టర్కో ఎంఆర్ఓకి పంపండి సార్ అని చెప్పి వీళ్ళే ఒక లెటర్ వాళ్ళకి పంపాలి. నాకు ఫోన్లు చేసి నన్ను ఒత్తిడి చేస్తారు. నీకు ఆడేమో నీ తే అంటారు. ఏముంటే తేవాలి వీళ్ళకి ఏం చూపిస్తారు అసలు? నేను వాళ్ళు ఏమంటున్నారు, సిమ్ములు కేసి మీరు చేయడం అంటున్నారు. మళ్ళీ నేనేముంటే వీళ్ళకి తీసుకెళ్ళిన వాళ్ళు ఇస్తే ఏం చేస్తారు? వీళ్ళు పోయినే ఇప్పించట్లేదు, కొట్లాట్లు జరిగినాయి ఇప్పించట్లేదు. వాళ్ళన్నీ నూక్కెళ్ళిపోయారండి, మా దగ్గర నుంచి ఏమి లేకుండా చేశారు, మా దగ్గర ఆధారం వాళ్ళని చెప్తున్నా. అవి ఇప్పించచ్చు, అయ్యా ఇప్పించచ్చుగా. అవి ఎందుకు ఇప్పించట్లేదు? పోయిన డబ్బులు కానీ మరి అన్నీ పోయినాయి. మరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు, మరి ఇంటి పట్టాలు, భూమికి సంబంధించిన కాగితాలు, మరి మా తండ్రిది తల్లిది మరి సర్టిఫికెట్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఇవన్నీ పోయినాయి. అవి ఎందుకు ఇప్పించట్లేదు? పోలీస్ స్టేషన్లో డిఎస్పీ దగ్గరైనా, ఎస్సీ దగ్గరైనా, సిఐ దగ్గరైనా, మరి ఎస్పీ దగ్గరైనా ఎందుకు మాకు చేశారు? అవి ఎందుకు ఇప్పించలేకపోయారు? మరి పదే పదే నన్ను ఫోన్ చేసి నన్ను ఎందుకు ఇసుకెత్తున్నారు, ఎందుకు బాధ పెడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు చాలా బాధకుంటుంది. నాకు వీళ్ళతో బాగా తలనొప్పి అయిపోతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియట్లేదు. నాకు అసలు మనశ్శాంతి ఉండట్లేదు దీనివల్ల. అసలు చాలా నేను యాతన పడుతున్నాను. నేను ఆ కాగితం ఇస్తామని చెప్పి ఆ కాగితం కూడా నాకు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు అది కూడా నాకు ఇవ్వలేదు. జిరాక్స్ ఇస్తాడు. మీ డిఎస్పీ గారు అట్లా చెప్పారు సార్ మాట. అసలు అరటికాయ వలిసి నోట్లో పెట్టినట్టు చెప్పాడు ఆయన. అట్లా చెప్పాడు. మాకెందుకమ్మా ఈ భూమి మేము రాసుకుంటామా, మీ ఆస్తి మేము రాసుకుంటామా, మీ ఇల్లు మేము రాసుకుంటామా, మాకు అవసరమా? ఆ నుంచి మాకు కాగితాలు వచ్చినాయి, నేను పిలిపించాం. అసలు నన్ను పిలిపించాల్సిన అవసరం ఏంది? మీకు కాగితాలు వచ్చినప్పుడు మీరు ఫైళ్ళు పంపించుకోవాలి. మీరు అసలు నాకు పంపటం ఏంటి? నన్ను పిలిపి పెట్టింది, నన్ను ఎందుకు పిలిపాలి? అసలు నాతో పని ఏంటి మీకు? మీరు ఏదో మ్యాటర్ రాసుకొని నాతో సంతకాలు చెప్పుకున్నారు. ఎన్నిసార్లు ఎట్ట మోసం చేస్తారో అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు ఎట్ట బాధ పెడతారో అర్థం కావట్లా. పదే 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 ఇదే చేస్తున్నారు వాళ్ళు పనులు. ఇళ్ళ మార్పు రావట్లా. ఏ ఎతికారు వచ్చినా కూడా ఇలా మార్పు రావట్లా. ఏదైనా ప్రజలకి న్యాయం చేయాలి కానీ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళు పూజలు, మళ్ళీ వారం వారం పూజలు, గురువారం శుక్రవారం పూజలు. మరి ఆ భక్తి ఉన్నప్పుడు జనం మీద కూడా చూపిస్తారు కదా. అంత భక్తి ఉండేటప్పుడు ప్రజల మీద కూడా చూపిస్తారు కదా. మరి ప్రజలకి న్యాయం అయితే న్యాయం చేయించలేదు. మరి ప్రజలకు న్యాయం చేయట్లేదు కదా. పిలిపించి మీ ఆఫీసులో కూర్చోబెట్టుకోవటం, మీ ఇష్టం వచ్చినప్పుడు పంపించేటు వీళ్ళకి. ఎంత యాతన పడ్డాను. అడ్రస్ తెలియక బైపాసు రత్నాల చెరువు అంట. ఎక్కడ బైపాస్లో మంగళగిరి బైపాస్ కొత్తగా పెట్టారు. ఆ అడ్రస్ తెలియక ఎంత యాతన పడ్డాను నేను, ఎంత బాధపడ్డాను, ఎంత ఇబ్బంది పడ్డాను అసలు నేను. నాకు డబ్బులు ఏం వస్తాయి? పొద్దుగులు ఇలా పిలుస్తూ ఉంటే పొద్దుగులు నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే నాకు ఎవరు డబ్బులు ఇస్తారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? నేను టయానికి తినక, టయానికి వండుకోక వీళ్ళ చుట్టూ నేను తిరగటం ఏంటి? నాకు ఈ బాధ ఏంటి? నాకు ఈ శ్రమ ఏం చేయాలని తెలుసుకున్నారు వీళ్ళు? అసలు నన్ను ఏం చేసి తెలుసుకున్నారు వీళ్ళు? ఎందుకు ఇలా నన్ను యాతన పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు?
పదే పదే పొలిటీషియన్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఎందుకు నన్ను ఇట్లా ఏది ఇస్తున్నారో నాకు అసలు అర్థం అవట్లా. చాలా మిస్సిచ్చేస్తున్నారు నన్ను, చాలా బాధ పెడుతున్నారు. అసలు నాకు అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లా. నా సమస్య ఏంటి, వీళ్ళు చేసేదేంటి, నాది భూమి సమస్య. పనికి మళ్ళీ అన్నీ వీళ్ళు చేసి నన్ను తలనొప్పి తెచ్చి పెడుతున్నారు నాకు. వీళ్ళు చేయక పైపెచ్చి మమ్మల్ని ఆఫీస్ కాడ కూర్చోబెడతాం, నుంచోబెడతాం, తిప్పటం, మమ్మల్ని తిండి తిప్పలు లేకుండా పెడతాం. మరి వెళ్ళిన కాడ ఏమైనా భోజనం పెడుతున్నారా, ఏమైనా టిఫిన్ పెడుతున్నారా, కానీ మంచిలు ఇస్తున్నారా, ఏమి ఉండట్లా. మళ్ళీ అక్కడ పోయి మేము యాత్ర పడాలి. ఎంత యాత్ర పడుతున్నామంటే అస్సలు ఎంత నైగ్గా వెళ్ళి వాళ్ళ కాడ కాగితాలు రాసి ఇచ్చిందాక ఎంత నైగ్గా మాట్లాడారో. ఈ కాగితాలు రాసి ఇచ్చాక లెక్కేసేలేక ఇంక లెక్కేసేయాలి, నీతో పని లేదు, గెలిపో. జోరు వర్షం, పొద్దున్నీ సాయంకాలం వర్షం. ఆ రోజు ఆ వర్షంలో తడుచుకుంటూ వచ్చి ఆ రోడ్ల మీద నుంచొని ఆటోలు దొరక్క ఎంత ఇబ్బంది పడ్డా నేను. బైపాస్ హైవే ఆటోలు తిరగట్లా, ఏం తిరగట్లా, ఎంత యాత్ర పడ్డాను నేను, ఎంత ఇబ్బంది పడ్డాను. ఇంటికి చేరతాకు కానీ ఆడికి వెళ్తాకు కానీ ఎంత ఇబ్బంది పడ్డాను. ఆ అడ్రస్ కనుక్కోటానికి ఎంతమందిని అడుక్కుంటూ వెళ్ళాను నేను. చదువు లేని దాన్ని నేను ఎంత తిప్పలు పడ్డాను, ఎంత బాధపడ్డాను. అసలు ఆ బైపాస్ పిలిపియడం ఎందుకు, నన్ను ఎంత బాధ పెడుతుంది ఏంటి, నాకు అసలు అర్థమే మాటలు. నాకు ఎందుకు పిలిపిస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏ ఎత్తికారులు వచ్చినా ఏ వచ్చినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు నన్ను. నాకు ఏదన్నా జరిగితే వీళ్ళే కారుకులు, దానికి వాళ్ళదే బాధ్యత. నాకేది జరిగిన వీళ్ళదే. ఈ కబ్జాదారులు, ఎంఆర్ఓ వాళ్ళు, డిఎస్పీలు, ఎస్సీలు వీళ్ళే నన్ను ఇబ్బంది పెడుతుంది బాగా. మా వాళ్ళ వల్ల ఇంకెవరి వల్ల నాకు లేదు. వీళ్ళ మీద పెద్ద సమస్య అయిపోతుంది నాకు. మనిషి ఎంత ఉంట్లా, టైం తినలేకపోతున్నాను, టైం పడుకోలేకపోతున్నాను, ఇంట్లో నిద్రపోలేకపోతున్నాను, ఏ పనికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడిపోతున్నాను నేను. నా ఆరోగ్యం పాడైపోతుంది వీళ్ళ వల్ల. ఎంత డబ్బులు పోయి శని పట్టి నాకు అంతా పోయి నాకేంటి ఈ బాధలు, ఏంటి ఈ బాధలు. నా అన్నతమ్ముడు చంపేస్తారు, నా అమ్మ చంపేస్తారు, మా ఆస్తి పోయింది, అన్నీ పోయి మేము బాధలు పడుతుంటే ఒక పక్క మేము ఈ రకంగా మమ్మల్ని ఏది ఇటు హింసీయటం, బాధలు పెడతాం. ఎంత నరకం చూపిస్తానంటే నాకు నరకం చూపిస్తున్నారు వీళ్ళు. ఏందో నాకేమీ తెలియట్లేదు. చూడండి, ఇది నాది భూమి సమస్య అంటే మాది. ఇది భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను, పదే ఇదే చెబుతున్నాను చెప్పి సిక్కుగాకండి. అసలు నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు. నేను రాయించి నాకు చాలా బాధగా ఉంది, బారకంగా ఉంది. ఈ వీడియో చేయాలని చేశాను ఇప్పుడు నేను. ఎందుకంటే ఇన్ని వాళ్ళు ఇట్టారు, ఎన్నోళ్ళు నేను చేసేది ఏం లేదు. నేను ఇది నా సమస్య కాబట్టి నేను ఎంతగానో వీడియోలు కూడా చేస్తున్నాను, నేను ఎంత చెప్తున్నాను. మరి ఎంత యాతన పడుతున్నానంటే నన్ను చాలా బాధ పెడుతున్నారు అధికారులు కానీ, ఇల్లు కానీ, ఈ పోలీసు వాళ్ళు కానీ, డిఎస్పీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ ఎంత యాతన నన్ను పెడుతున్నారండి, ఎంతో బాధ పెడుతున్నారండి, చాలా బాధ పెడుతున్నారు నన్ను. అసలు చేయి తెలుసుకున్నారో నాకు తెలియట్లేదు. నాకేం చదువు లేదు, దాని మీద నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. వాళ్ళు ఏం రాసుకుంటున్నారో తెలియట్లేదు, ఏం పని చేస్తున్నారో తెలియట్లేదు, అయ్యా కాగితాలు ఎవరు పంపిస్తున్నారో తెలియట్లేదు, వాళ్ళు ఫోన్ చేసి ఎవరు చెబుతున్నారు కూడా తెలియట్లేదు. నాకేమి తెలియకుండా అయిపోతుంది. నన్ను బాగా టార్చర్ పెడుతున్నారు. అసలు 2018లో ఉన్నాడు ఆయన సిఐ గారు, ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ వేశారు ఆయన్ని. ఆ సిఐ గారిని తీసుకెళ్ళి తాడేపల్లిని తీసుకెళ్ళి బైపాస్లో డిఎస్పీ కింద సెక్యూరిటీ వేశారు. ఆయనే నాకు ఫోన్లు చేసి పదే పిలిపించాడు. ఆయన మ్యాటర్ అంతా తెలుసు, మా సమస్య అంతా తెలుసు. తెలిసి ఆయన నాటకం చేసి నన్ను ఫోన్ చేసి పిలిపించి ఎంత ఇబ్బంది పెట్టాడో, చాలా ఇబ్బంది పెట్టాడు. మాట్లాడే ఓపిక కూడా లేదని నాకు అసలు బాగలేదు, ప్రాణం బాగాలేదు ముందు. అసలు చాలా నాకు భారతంగా ఉందండి, చాలా భారతంగా ఉంది నాకు. అసలు అయోమయం అయిపోతున్నా నేను. ఈ సమస్య వల్ల నేను చాలా బాధపడుతున్నానండి. అసలు తలనొప్పి, విపరీతం తలనొప్పి. ఇప్పుడు చర్చికి వెళ్ళాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రాణం ఏం బాగాలేదండి అసలు ఏదో ఒక రకంగా బాధ నాకు, ఏంటో తెలియని అసలు ఒక మనోవ్యాధిలాగా ఏదో ఒకటి నాకేం అంత పట్టట్లేదు. అసలు నాకు ఈ సమస్య ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం చేయదలుచున్నారు నన్ను, మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లా.
మరి కబ్జాదారులకు ఫోన్లు చేసి ఏమి చెబుతున్నారా, వీళ్ళు పిలిపించిన తేతను పెడుతున్నారా, అది ఎందుకు చేస్తున్నారు నాకు ఏమీ తెలియట్లేదండి అసలు. వీడియో చూడండి. మాట్లాడలేనండి ఇంకా.